హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం వ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటంటే ఇబ్రాహింపూర్ వచ్చినాం. ఇబ్రాహింపూర్లో మన అయ్యగారు ఏమేమి చూపిస్తారో అడుగుదాం. ఒకసారి చెప్పండి ఏమేమి చూపించింది. అలాంటి గుట్ట మీద నరసింహస్వామి ఆలయం ఇంకేవో శిల్పాలు ఉన్నాయంట. ఇంకొంత డిస్కవర్ చేయాల్సిన అవసరం ఉంది. చూస్తే కానీ ఇంకా తెలియదు మనకు కూడా. చూద్దామా ఒకసారి వెళ్ళి? ప్రస్తుతానికి మనం బురద దగ్గరలో ఉన్నాం. బురద మనకు కోపడుతుంది. బుర్జ దగ్గరికి అయితే వచ్చినాం. బుర్జ అయితే ఇట్లుంది. ఇంకా వెనుక భాగంలో ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద చెరువు ఉంది. ఇక్కడ ఇబ్రాహింపూర్ చెరువు అంటే ఇది. ఇక మన అయ్యగారు అయితే వారికి కావాల్సిన వీడియో ఫుటేజ్లు అయితే తీసుకుంటున్నాడు. అక్కడ చూడొచ్చు. మనం కూడా పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచే కదా మైకులు మర్చిపోయిందా? లోపల చూసుకుంటే ఇట్లున్నది. మొత్తం మీద బుర్జు పైకి అయితే ఎక్కినాం. పైకి ఎక్కిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది చెరువు, పక్కన గుట్ట. ఇప్పుడు మనం ఏ గుట్ట మీదకి పోబోతున్నాం? అదే ఉండొచ్చు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. చెప్పండి అయ్యగారి, అసలు ఈ బుర్జులు ఎందుకు కడతారు? అన్ని ఊర్లలో ఉంటాయి, ఎందుకు కడతారు? అసలు ఎందుకు కట్టాలి బుర్జు? గ్రామ రక్షణ గురించి బుర్జులని ఏర్పాటు చేసేవాళ్ళు. వెనకట కోటల మీద కానీ ఆ రాజ్యం యొక్క ఏమంటారు కోట గోడల మీద కూడా మనం ఇలాంటి బురుజుల్ని చూస్తూ ఉంటాం. అంటే శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అది తెలుసుకొని వాళ్ళ ఊరిని కానీ ఉండేటువంటి ప్రజల్ని కానీ రక్షించుకోవడానికి, రాజ్యం మీద దండయాత్రలు జరగకుండా కాపాడుకోవడానికి దీనిపైన సైనికులు ఉండి ఎంత దూరంలో ఉన్నారో వాళ్ళకి అవపడతారు. దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ ఆ ప్లానింగ్ తయారు చేసుకొని వాళ్ళని ఎదుర్కొని వాళ్ళు ఈ రాజ్యంలోకి ఎంటర్ కాకుండా చూసుకుంటూ ఉంటారు. మామూలుగా గ్రామాల్లో చేసేటువంటి బండి దొంగలు కానీ ఇతరమైనటువంటి వాళ్ళు కానీ లోపలికి రాకుండా చూడడానికి ఒక రక్షణ వ్యవస్థగా ఉంటుంది. ఎక్కువ శాతం నిజాంల కాలంలో దొరలు ఈ యొక్క బురుజులను వాటిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు రజాకార గొడవలు బాగా ఉండేవి. భూస్వాములు జనాలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉంటాయి. ప్రజా సంఘాలు కానీ చాలామంది ఆ దొరల మీద ఇబ్బందిగా వచ్చేవాళ్ళు. వాళ్ళు చేసేటువంటి ఇబ్బందుల వల్ల తిరుగుబాటు చేసేవారు. అట్లా దొరలు కానీ అంతకుముందు ఉన్నటువంటి రాజవంశాలు కానీ ఈ బురుజులని నిర్మించాయి. వీటికి కొన్ని దగ్గర ఏంటంటే ఆలయాలకు సంబంధించిన స్తంభాలు, విగ్రహాలను కూడా పెట్టినటువంటి విషయాలు ఉంటాయి. లోపల బావిలో పడేటట్టుగా కూడా లోపల బావి ఉంటుంది. మనం బురుజు ఎక్కుతుంటే బాగుంటుంది. కొన్ని బురుజులలో లోపల బావి ఉంటుంది, మెట్ల పక్కకే బాగుంటుంది. అలా పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. దొంగలు ఎవరైనా ఎక్కి వచ్చినా మన శత్రువులు లాంటి వాళ్ళు అలా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా రాతి నిర్మాణం, మట్టి నిర్మాణము, ఇటుకల నిర్మాణం చేసినటువంటి బురుజులు ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్టు ఇబ్రాహింపూర్లో చూసినటువంటి బురుజు రాయి తర్వాత పైన మట్టితో నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ ఈ మట్టి బురుజు మొత్తం కొంత శిథిలమైపోయింది. ఆ మట్టి గోడలు ఏవైతే ఉంటాయో మట్టి గోడలకి పెంకులు ఉంటాయి, రౌండ్ పెంకులు ఉంటాయి. అల్లో నుంచి చూసేవాళ్ళు చూసి ఏమైనా గన్ను కానీ రాళ్ళు కానీ తీసుకొని ఫైటింగ్ చేయడానికి కూడా వీలుగా వాటిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. మనం కోటలో లాంటివి చూస్తే నిర్మాణపు పనితనం మనకు అవపడుతూ ఉంటుంది. అది బురుజు యొక్క గొప్పతనం. తెలంగాణలో గడీలు బురుజులు చాలా ఎక్కువగా అవపడతాయి. అవును, ఇక్కడ నుంచి చూడొచ్చు ఊరు కనబడుతుంది పైనుంచి. ఇప్పుడైతే మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం. అయ్యగారు అయితే ముందెళ్ళిపోయిండు, శ్రీనివాస్ నా వెనుకనే ఉండు, అందరం కలిసిపోతాం.
వాళ్ళ మామూలు వాళ్ళు మా చెల్లి బావ ఒకసారి అన్నాడు. ఇప్పుడు గుడి దగ్గరకు అయితే వచ్చేసినాం. అయ్యగారు అయితే లోపల చూస్తున్నారు, ఏం చేస్తున్నారో చూడండి మీరే. అయ్యగారు ఏం చేస్తున్నారు? చెప్తా ఒక్క నిమిషం. ఆఫ్ చేసిండ్రు లక్ష్మీనరసింహ స్వామి అమ్మవారు. ఖరాబ్ చేసింది ఏంది ఇట్లా? రంగులు వేసి ఖరాబ్ చేసిండ్రు. రంగులు ఎందుకు వేసిండ్రు? రంగులు వేసిండ్రు. విగ్రహం కూడా కింద మొత్తం సిమెంట్ వేసేసిండ్రు. సగం విగ్రహం లోపలనే ఉంది. ఇబ్రహీంపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి అవతారంలో ప్రహ్లాదుడుని హిరణ్యకశ్యపుడు అడుగుతాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నారాయణుడు ఎక్కడ ఉన్నాడు చూపించి, స్తంభంలో ఉన్నాడా అంటే ఆ స్తంభంలో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ స్వామి బయట నుంచి ఆ స్తంభం నుంచి బయటికి వచ్చేసి ఆ హిరణ్యకశ్యపుడిని తన యొక్క నకాలతో గోర్లతోటి సంహరిస్తాడు. ఆ సంహరించేటువంటి సన్నివేశం మనము ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి మూర్తిలో మనం చూడొచ్చు. మన యొక్క దురదృష్టము ఈనాడు చాలా ఆలయాల్లో ఆ యొక్క ఉండేటువంటి మూర్తులకు చందనం వేయడం కానీ, కలర్స్ వేయడం కానీ, లేదు అవి తీయొద్దు, తీస్తే ఏమవుద్దా అనేటువంటి ఆలోచనతో అట్లనే ఉంచి సగభాగం వరకు కూడా చాలా ఊర్లలో సిమెంట్తో కప్పేస్తున్నారు. ఆ కప్పేయడం వల్ల చాలా వరకు ఇక్కడనే కాదు చాలా ఆలయాల్లో ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతము. అట్లా ఉండడం వల్ల సగభాగం మూర్తి యొక్క విగ్రహం యొక్క సగభాగం భూమి లోతుల్లోనే ఉండిపోతున్నది, పై భాగం మనకు అవపడుతున్నది. ఆ పై భాగంలో కూడా కొంతవరకు శిథిలమైంది స్వామివారి మూర్తి. అటు పక్కకి అమ్మవారి రూపం కూడా ఉంది. ఈ కలర్లు వేయడము తర్వాత మూర్తి కొంత శిథిలం అవడం వల్ల ఆ అమ్మవారి రూపం ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. అంటే ఓల్డ్ ఉన్న టెంపుల్స్ కాకుండా కొత్తది ఆయనకి అస్తరకారు, అంటే వాటిని ఏదో కళ్ళలు వేసి సిమెంట్ తో అస్తరకారు చేయడం వల్ల మనకు యాక్చువల్లీ ఉన్న టెంపుల్ అనేది తెలుసు, బాగుంటుంది. కొత్తగా ఉండాలనే ఆలోచనతోటి ఈ కొత్త పుంతలు తొక్కి ఖరాబ్ చేసుకుంటాం మనకే మనము. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో కొత్త తెలంగాణ చరిత్ర ఇలాంటి ఆలయాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుద్ది. వెనకటి నుంచి వచ్చేటువంటి వారసత్వాన్ని కానీ ఆ ఆలయ వైభవాన్ని కానీ మనం దర్శించాలంటే ఉన్నట్టు ఉంచితేనే మనకు తెలుస్తుంది. అదేమన్నా ఆలయం శిథిలమయ్యి పడిపోయి ఇబ్బంది అయిందంటే వాటిని ఇంకో ఈ కొత్తగా కట్టేటువంటి గుళ్ళో వాటిని ఆ స్తంభాలని వాడి ఆ మూర్తిని అట్లనే వాడుకుంటే బాగుంటుంది. విగ్రహాలు విరిగిపోతే వాటిని ఒక పక్కకి మ్యూజియం లాగా పెడితే కొత్త మూర్తిని పెట్టేసుకొని పాత మూర్తిని పెట్టేసుకుంటే ఇది పాత ఆలయము అనడానికి ఆనాటి శిల్పుల యొక్క కష్టము మనకు తెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. చెప్పండి అయ్యగారు, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? గుట్ట మీద ఏదో ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రక కాంతులు ఏవో దాగి ఉన్నాయని చెప్తున్నాడు మన అశోక్. ఒకసారి అశోక్ని తీసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తం పైకి ఎక్కాలా? ఇప్పుడు మొత్తం పైకి ఎక్కాలంటే ఎక్కగలుగుతానా? ఎక్కగలుగుతాం. ఎందుకంటే బ్యాగ్ వేసుకొని బ్యాగ్ అంటే అదొకటైతే వానమాపు కూడా అయింది చూడు, గాలి ఎట్లా అదే అంటున్నా. మరి పైకి పోయినా పెట్టేద్దాము, ఓన్లీ మొబైల్ తీసుకుపోదాం. ఓకే ట్రై చేద్దాం. నేను ఎక్కగలుగుతా, ఎందుకంటే నేను నిడిగొండ గుట్ట ఎక్కించండి కదా. ఏమంటున్నాను ఎక్కాలతో నేను ట్రై చేస్తా అంటున్నా. ట్రై చేస్తుడు కాదు, ఎక్కాలి నువ్వు కూడా. చూపించి కాలువలో వాటర్ ఎట్లా పోతుంది చూడు, ఎంత మంచిగా ఉందంటే ఒక కోనసీమ కాలువలు ఉంటాయి. అవునవును, పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయి. మనకేమో ఇక్కడ చిన్న కాలువ వాటర్ మంచిగా ఇక్కడ చూడొచ్చు కాలువ. ఇక మేమైతే ఇప్పుడు గుట్ట మీద ఎక్కుదామని వెళ్తున్నాం. అశోక్ జీ ఇక్కడ చూసుకోవచ్చు, గుడి చేస్తున్నారు.
ఇక్కడ అప్పుడు మా తాతలు మా నాయనమ్మ చెప్పారు అప్పుడు ఆ. ఇక్కడ తీసం తాగేదట. అక్కడ మన బావి ఇక్కడ కోనేరు ఉండే, అక్కడ పైన మనం లింగం పెట్టేది రుబ్బరే ఉంటుంది చూడు, అది ఇప్పటికీ ఆ గుండె మీద దాని కింద ఇప్పటికి ఉన్నది అక్కడనే. ఇక్కడ శనివారం ఇక్కడ దీపం ముట్టిస్తాం, ఇక్కడ విగ్రహాన్ని స్లాబ్ పోపించినాం. ఇక ఇక్కడనే ఇక్కడనే ఉంటాం మేము, మా బావి ఇక్కడనే కాబట్టి మేమే ఇక్కడనే ఉంటాం మేము ఎప్పటికీ. ఈ చిత్తంరాళ్ళ గడ్డ అని ఏమన్నా మీకు తెలుసా ఇక్కడ? చిట్టంరాల గడ్డ అంటే అక్కడ ఎక్కడ? ఆ గుట్ట పక్కన, ఆ గుట్ట పక్కన మన ఇబ్రహీంపూర్ కిందికి ఇబ్రాహింపురం. ఓకే. ఇక్కడ ఏమన్నా కత్తులు అవి పట్టుకున్న విగ్రహాలు అవపడతాయి మీకు ఎక్కడన్నా చూసినరా? ఇక్కడ కత్తులీత పట్టిన ఏం లేవు. కాకపోతే అక్కడ ఏమనంటే ఈ మొండం ఇట్లా పోయింది, ఇట్లా తలకాయ పోయిన విగ్రహం అవపడదు అక్కడ. ఎక్కడ? అక్కడ చిట్టాల గడ్డ చిట్టంరాళ్ళ గడ్డ దగ్గర అక్కడ మాత్రం అప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. ఇబ్రహీంపూర్ పేరు ఎట్లా వచ్చింది ఏమన్నా తెలుసా? ఇబ్రాహింపురం అంటే వాళ్ళు తుర్కోలే అన్నట్టు, రౌనత్ పెళ్లి నుంచి వచ్చి ఇక్కడనే వాళ్ళు తుర్కో రాజ్యం వెళ్ళిండు వాళ్ళు. ఇబ్రాహిం ఆయన పేరు ఇబ్రాహిం అంటే ఇక ఇబ్రాహింపురం పెట్టుకున్నారు ఆయన. ఓకే. అంతకుముందు పేరు ఏమన్నా? లేదు, అంతకుముందు మొత్తం ఇబ్రాహింపురం ఇది. ఓకే. ఇప్పుడు అదే ఇటు పక్కకి ఏదో ఉందన్న కొలను ఉందన్నారు ఎక్కడ? కొల్లా ఏం లేదు, అక్కడ ఆ ప్లేస్ కాడికి పోవాలి, మీకు పైన పోవాలి. కొలను కూడా పైన పైన ఉంది కొలను, శివలింగము. అదే విగ్రహం ఉన్నది విగ్రహం. అదే ఇప్పుడు మనం బందలాగా అవపడుతుంది. మన ఇప్పుడు నిడిగొండ కొట్ట మీద కూడా ఎవరు వాడకం లేదు కాబట్టి బందలాగా తయారైంది. ఇప్పుడు కూడా గట్లనే ఉంటది. అక్కడ ఏదో గుట్ట ఉంది కదా, అక్కడ చిట్టంరాళ్ళ గడ్డ అంటారు, ఇందాక నేను చెప్పినా కదా. గుట్ట కూడా అయితే క్యాన్సిల్ చేసినాము, ఎందుకంటే వర్షం పడుతుంది. ఆ ఊర్లో పోయి మనం ఏం తీసుకుందాం అయ్య గారు అది చెప్పండి. శివాలయము చిట్టంరాళ్ళ గడ్డ అని ఉందంట, అక్కడ ఒకసారి చూద్దాం. చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, గుట్ట ఎక్కుదామని ఉండే, గుట్ట మీద ఏమేమి ఉన్నాయంట అవన్నీ చూపిద్దామని ఉండే, కానీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ నీడ కూడా ఏం లేదు, అంటే గుడిసె లాంటిది. ఆ గుడిసె కూడా వీళ్ళు ఒకటే ఉంది, ఇక్కడ అడవి లాంటిది ఉంది, మొత్తం ఒకటే గుడిసె ఇస్తారు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు అంతే. ఊళ్ళోకి వెళ్ళినాం అనుకో, జర షెల్టర్ అన్న దొరుకుతుంది వర్షానికి, అదే లేదంటే ఈ రోజు కెమెరాలు మన అన్ని నాన్నట్టే. మంచిగా ఇప్పుడైతే మేము శివుని గుడి దగ్గరకు వచ్చినాం, ఇబ్రాహింపూర్లోనే. చెప్పండి అయ్యగారు, దీని చరిత్ర ఏమన్నా తెలిస్తే మీకు? చాళుక్యుల కాలం ఉంది అని అనుకుంటున్నా, చూడాలి ఎట్లుంది అని. ఆంజనేయ స్వామి టెంపుల్. ఆయన మా మీ పేరు? ఇది ఎక్కడ దొరికింది మీకు? ఓకే. ఏమేమి దొరికినాయమ్మా? రెండే దొరికింది. రెండు దొరికింది. దొరికితే ఆయన మేము తీసుకుపోయి మూడబాద్ కరుగుతుంది అంత కూర్చున్నాం. చెట్టు మొదట పెట్టి ఓకే. పెడితే దేవుని గుడి పెట్టుకుంటే ఇక ఎట్లా పక్కకు పెట్టి ఇవ్వ కూడా కొబ్బరికాయ కొడతాం, ఆ కొట్టిన బదులు ఇవ్వ కొడతాం. ఇప్పుడైతే మేము ఇంకో ఊరు దాటేసినాక ఒక చెల్కలకు వచ్చినాం. అక్కడ విగ్రహాలు ఉన్నాయట. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. ఇప్పటిదాకా వర్షం పడుతుందని బంద్ చేసినాం, మళ్ళీ ఇప్పుడే ఎండ కొడుతుంది, చెమట కూడా బాగా వచ్చేసింది. అయితే మేము ఎందుకు అనుకున్నాం అంటే అయ్య గారు కొంచెం చరిత్రకారులు అన్నట్టు, అంతేనా? ఏమంటారు? కొత్త చరిత్ర బృందంలో చరిత్ర అంటే పురాతన వస్తు విగ్రహాల గురించి పరిశోధన చేస్తుండే అయ్యగారు. అయితే ఫస్ట్ టైం మేము కూడా ఎట్లుంటుంది ఆ జర్నీ అని చెప్పి అయ్యగారితో వచ్చినాం అనమాట. ఈరోజు అయ్యగారితో అదే పెట్టుకున్నాం, చూద్దాం ఎక్కడెక్కడ
నిజంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఇన్ని విలేజ్లలో ఇన్ని విగ్రహాలు ఉన్నాయని అసలు ఎవరికి తెలియదు. ఆ, చాలా వరకు ధ్వంసమైనాయి మొత్తం ఆ విగ్రహాలు మొత్తం సగం ఏమంటారు విరగ్గొట్టే ఉన్నాయి, మొత్తం విరిగిపోయినాయి. అంటే అప్పట్లో అంటే తెలిసా పగిలిపోయినాయి మాకు మొత్తం. తెలియదు. కొంతమంది బాయిల దగ్గర తెలియకుండా ఏది ఎందో రౌతాన్ని పడేసారు. ఎట్లుంది జర్నీ నడక మాత్రం ఎండకు మంచిగా ఉంది, గట్టినే ఉమ్. ఎండ కొట్టేస్తుంది. ఇప్పటిదాకా వాన పడ్డది, ఇప్పుడు ఎండ కొడుతుంది. సేమ్ నిడిగొండలు ఉన్నట్టే ఈ ఊరు చుట్టూ కూడా చాలా విగ్రహాలు పడేసారు అక్కడక్కడ. నిడిగొండలు మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు, అడుగడుగున విగ్రహాలే. విగ్రహాలకు ఊరు అని చెప్పొచ్చు నిడిగొండ కంటే. ఆ, పురావస్తు విగ్రహాలు అయితే అంటే అప్పుడు దాని పేరు ఊరు పేరు నిదిగొండ అని అంట. ఉమ్. నిదిగొండ కూడా అంటారంట నిడిగొండని. ఇక్కడ చూడొచ్చు బోరు వస్తుంది, కొంచెం వాటర్ తాగుదాం. బోరి న్యాచురల్ గవర్నమెంట్ ఏంటి కింద భూమిలోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి. సో తాగుదాం. ఏ మినరల్ వాటర్ పని చేయమని ఇక్కడ బోరు వస్తుంది. కొంచెం వేసి కడుక్కుంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా. బోరే ఉన్నట్టుంది. చల్లగా ఉంటాయి అంటే బోర్ నీళ్ళు కొన్ని వెచ్చగా ఉంటాయి కదా, అంటే వెచ్చగా ఉంటాయి. ఈ చూడు మస్తు చల్లగా ఉన్నాయి. సో బావి నీళ్ళు అయితేనే వెచ్చగా ఉంటాయి, బోర్ నీళ్ళు కాబట్టి భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి చల్లగా ఉన్నాయి. ఎట్లున్నాయి రే చల్లగా లేవు. ఎండ తిరిగి తిరిగి స్నానం చేస్తే మస్తు ఉంటుంది. ఎందుకంటే బాయిల కాడ ఉన్నాయి మంచిగా ఉమ్. అవును. ఇప్పుడు మనం అయితే అక్కడికి పోవాలి, అక్కడ నడుచుకుంటూ పోవాలి. అక్కడ అయ్యగారు చూస్తున్నట్టున్నాడు, మంచిగా ఉంది. మామూలు అసలు కాదు. ఇక మేము మళ్ళీ బయలుదేరినాం అక్కడికి. రియాల్గా చెప్పాలంటే ఊర్ల కాడ స్నానం చేయాలి, ఎండ పూట మస్తు ఉంటుంది. ఒకప్పుడు చేయపోయేదా ఊళ్ళో ఉన్నప్పుడు? 100%. చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు అదే పని చేసేది, బోర్ల దగ్గర బాయిల దగ్గర. ఈత కొట్టినవి కూడా బాయిల కాడ పోయేది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ గతి, బాయిలలో నీళ్ళు ఎక్కడి చాలా తక్కువ ఉన్నాయి. అయినా ఉన్నా కూడా ఎక్కువ బోర్లు వేసారు కదా, బాయిలు కూడా ఎక్కువ ఎవరు అంటే కొత్త వాళ్ళు ఎవరు దొరుకుతలేరు ఇక బాయిలు. అవును. ఏమున్నా బోర్లలోనే నీళ్లు. అవును. అప్పటికి ఏమున్నా బోర్ల మీద డిపెండ్ అవుతుంది. అదే ఇప్పుడేమో బాయిల మీద ఎక్కువ ఉండేది, వ్యవసాయానికి బావి నీళ్ళే వాడేది. ఇప్పుడు అడుగు అడుగున బోర్లు. ఇప్పుడు ఎవరు కొత్త ఇల్లు కట్టుకుర్రు అనుకో బోర్లు వేసుకుంటారు కదా, ఎవరిది వాళ్ళే ఇంటి దగ్గర. ఈ మిషన్ భగీరథ నీళ్ళు కూడా తక్కువ వాడుతారు, చాలా తక్కువ. ఏమున్నా బోర్లే ఊర్లలో కూడా. ఇప్పుడు కొత్త ఇల్లు ఊళ్ళో కట్టినా ఎక్కడ కట్టినా కానీ కంపల్సరీ బోరు, ఎందుకంటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఇలా కాబట్టి కామన్ అయిపోయింది బోర్ అనేది. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడం, బోర్లు వేయడం. ఏమున్నది ఒక్క అడుగు వేస్తే బోరు. కొంచెం ఇబ్బంది పడుతున్నాను మనవాడు పెళ్ళలో నడవాలంటే. అలవాటు లేదు కదా మాకు, వ్యవసాయ భూములు ఉంటేనే అలవాటు. అంటే దానికి దీనికి సంబంధం ఏంద్రా, వ్యవసాయ భూములు ఉంటేనే నడవచ్చు. అంటే చిన్నప్పటి నుండి అలవాటు ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు మనం చూడు ఈ పద్ధతి ముడి ఖనిజం పనికిరాని వస్తూ ఉంటాయి కదా, అది ఇట్లా తయారయ్యేది కదా, రంధ్రాలు ఉండేది. దాన్ని పడేసేవాళ్ళు, దాన్ని చిత్తం రాళ్ళ గడ్డ అంటారు. ఇట్లా పడిపోయిన రాళ్ళు ఉంటాయి కదా, వాటిని గోడ బలిష్టంగా ఉండడానికి మట్టి గోడలలో పెట్టేవాళ్ళు. ఇక్కడ ఉంటున్నదట.
చెప్తా తాత. మీ పేరు తాత? మైసారావు. ఇంటి పేరు? గాడ్లపాటి. ఎట్లా మీకు ఏమేమి చూసిండ్రు ఇక్కడ? ప్రవ్యత అంటే ఒకసారి తలకాయ వెళ్ళింది, మళ్ళీ దులుతా ఉంటే కాళ్ళు వెళ్ళినాయి, ఇరిగిపోయింది. నాన్న అయితే ఇరిగిపోయింది. మీరు చిన్న ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు 10 ఏళ్ళ అది ఇప్పుడు ఇక్కడ మొత్తం కొత్త ఊరు వచ్చింది కదా, ఈ కొత్త ఊరి పేరు వేరే ఉండేదంట కదా? ఇదేమో ఇబ్రహీంపూర్. దీని పాత పేరు ఇంకోటి ఏదో ఉండేదంట కదా, తెలియదా? చూసారు కదా మన అయ్యగారు ఎట్లా తెలుసుకుంటుండో ఆ విగ్రహాలు, ఆ రైతుల దగ్గర నుంచి వాడి చరిత్ర. రోజు ఇట్లానే చేస్తాడట అయ్యగారు. ఇవాళ అయ్యగారితో మనం వచ్చినాం కాబట్టి మనం కూడా తెలుసుకున్నాం. చెప్పండి అయ్యగారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఆ విగ్రహాల గురించి? ప్రతి ఊళ్ళల్లో ఇట్లా విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి. దొరికిన వాటిని ఒక దగ్గర పక్కకు పెట్టి ఒక సమాచారం అందించో గుడి దగ్గర పెడితే ఆ చరిత్ర ముందు తరాలకు అందుద్ది. ఏమన్నా భూములకు ఇబ్బంది అవుతుందని చేస్తే మనం వెనకటి నుంచి వచ్చిన భూములు తీసుకుంటున్నాం, కానీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇలాంటి వారసత్వ సంపదని మనం కాపాడుకోవాలి. ఇట్లా అంటే ఇవి ఇరిగిపోయినాయి కదా కొన్ని. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూసినాయి కొన్ని విగ్రహాలు అన్ని ఇరిగిపోయినాయి. అదే మంచిగా ఉంటే ఊళ్ళో పెట్టుకొని గుడి కట్టుకోవచ్చా? దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేక చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా విగ్రహం ఇరిగిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. విగ్రహం కనుక ఇరిగిపోతే తీసుకుపోయి చెర్లల్లో వాటిలో నదులలో పడేస్తున్నారు. ఇట్లా పడేయకుండా ఒక పక్కకి ఊర్లో స్కూల్లోనో గ్రామ పంచాయతీ దగ్గర పెడితే ఊర్లో వచ్చే జనాలు మా ఊరు ఇంత గొప్ప ఊరు, ఇంత చరిత్ర ఉందని చెప్పడానికి అవి ఒక ఆధారంగా అవపడతాయి. మంచిగా ఉంటే మంచి గుడి కట్టుకోవచ్చు, ఊహించుకోవచ్చు. వాటి ఖరాబ్ చేయకుండా, రంగులు వేయకుండా. అంటే విగ్రహాలకు రంగులు వేయొద్దు. ఓకే అయ్యగారు, చిట్టం రాళ్ళు అంటే ఏంటి? ఇనుము రాళ్ళు ఉంటాయి, వాటిని కరిగించి ఇనుముని తీసుకొని వాళ్ళు వెనకట ఆయుధాలు కానీ పరికరాలు కానీ తయారు చేసుకునేవాళ్ళు. అంటే రాళ్ళు కూడా కరుగుతాయా? అవునా, నేను ఎప్పుడు వినలేదు. అంటే ఇనుప సంబంధించిన ఖనిజము ఉంటాయి కదా, ఖనిజం అంటేనే లోహము లాంటివి కదా, వాటిని కరిగించి పరికరాలకు తయారు చేసినప్పుడు అందులో ముడి పదార్థాలు ఉంటాయి. ఆ ముడి పదార్థాలు ఇట్లా పడేస్తారు అన్నట్టు, పనికిరానివి ఇవన్నీ. దాన్నే చిట్టం రాళ్ళు అని అంటాం. ఓకే, ఇంకో పేరు కూడా మీకు గుర్తుకు రావట్లేదు. శ్రీనివాస్కి తెలిసొచ్చు ఏంటి ఇంత చరిత్ర తెలిసి ఈరోజు మనం అయ్యగారితో జర్నీ చేస్తున్నాం కాదు, చరిత్ర తెలుసుకోనికే అయ్యగారితో జర్నీ చేస్తున్నాం. ఇది ఏంటిది అంటారు అయ్యగారు? ఒకసారి చూసి చెప్పండి. ఇదేంటి చిట్టం రాయేనా? చిట్టం రాయ. అంటే నాకు 2 దొరికినాయి. ఒకటి అక్కడ విగ్రహం దగ్గర దొరికింది, ఒకటి ఇప్పుడు దొరికింది. ఇప్పుడు అయ్యగారికి చూపించిన ఇదేనంట చిట్టం రాయి అంటే. ఇప్పుడు ఇది ఏం చేస్తారు? అవసరం లేదు, ఇక్కడ వేసుడేనా? దగ్గర పెడితే బాగుంటుంది. ఇట్లా నాకు తెలిసి ఇక్కడ చాలా ఉన్నట్టున్నారు రాళ్ళు. పాటిగడ్డ అంటారు ఇది. ఇబ్రహీంపూర్ పాత ఊరు ఇక్కడ ఉండేదంట, అందువల్లనే ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. పాటిగడ్డ అంటే పాత ఊరు. ఇక్కడ ఏదో ఇబ్బంది జరగడం వల్లనో ఏమన్నా కరువు కాటకాలు రావడం వలన ఊరు ఇంకో దగ్గరికి తరలిపోయింది. ఓకే, ఏదైనా అయితే మేము మళ్ళీ వెహికల్స్ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ మన జర్నీ ఎక్కడ? మనం పోయేది గడ్డ, మహంకాళి గడ్డ. అది ఎక్కడ? అశోక్ చెప్తాడు. అంటే 2 ఒక దగ్గర ఉన్నాయి అన్న. సరే, అయితే మేము మహంకాళమ్మ గడ్డ దగ్గరికి అయితే పోతున్నాం. అక్కడ ఏమున్నాయి అట్రా? ఏమున్నాయి అన్నాడు? పాత విగ్రహం ఉందట, ఏదో ఎక్కడ చూస్తారట. సో మనం ఈరోజు చెప్పాం కదా, మొత్తం ఆయన ఫాలో అవ్వడమే. విగ్రహాలు ఏడున్నాయని ఆయన శోధిస్తాడు. కొత్త చరిత్ర తెలంగాణ తరపున మనము ఆయనతోని ఎలా మనం జర్నీ చేస్తున్నామని మనం ప్రయాణం. కానీ కొంచెం మళ్ళీ చల్లబడదు మనది. ఏమో మరి మెసేజ్ అయితే వచ్చింది వాన పడుతుందని గవర్నమెంట్. కరెక్ట్ 3 గంటలలో వర్షం పడుతుందని వచ్చింది. ఉడకపోతే కూడా ఉంది. ఆ మెసేజ్ అందరికి వస్తుందట? అందరికి వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే జిల్లాలో పడుతుందో ఆ జిల్లాలో ఉన్న టెలికాం కంపెనీలు అన్నీ మెసేజ్లు పంపుతాయి. ఓకే, అదో మంచి. ఖచ్చితంగా పడుతుంది అంట ఇవాళ. ఏమో ఇప్పటివరకు అయితే 2 సార్లు పెట్టి 2 సార్లు పడింది. నిన్న కూడా పెట్టిరు, పడింది. చూడాలి. మన జనగాం కూడా ఉంది కదా? ఉంది, జనగాం కూడా ఉంది.
జనం కూడా అంట్లో లిస్ట్ అవుట్ అయింది. అంటే జనగామనేనా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పడుతుందా? మరి జనగాం జిల్లా అని ఇచ్చింది. జనగాం జిల్లాకు జిల్లా అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అయితే జనగాం అంటేనే ఇది చూసుకురా ఇక్కడేముంది అక్కడ చూసుకోవచ్చు. ఏంటిది కావచ్చు అది కానీ అనే కానీ అదే ఏదో ఉన్నట్టుందిరా. నాకు తెలిసేది వచ్చేటప్పుడు ఎట్లాగో వస్తాం కదా చూద్దాం అప్పుడు. ఈరోజు మాత్రం మ్యాక్సిమం విగ్రహాలు పాతయన్నీ బాయిలకాడ పొలాల పంటే ఉన్నాయి. మరి చాలామంది రైతులకు కూడా విగ్రహాల గురించి తెలియక సైడ్ పెట్టారు. కొన్ని అయితే డ్యామేజ్ అయినాయి. ఆవు అయితే మమ్మల్ని చూస్తుంది. ఎద్దు ఆవు అది ఎద్దే అంత కోపం మీద అంటే నా దగ్గర రెడ్ క్యాప్ ఉంది. రెడ్ క్యాప్ ఉందా? మొత్తానికి అయితే రెడ్ క్యాప్ తీసేసుకోండు. అంటే బెదిరి అంటారు కదా, రెడ్ క్యాప్ రెడ్ షర్టు రెడ్ ఏదన్నా బెదురుతుందా? సినిమాలలో అట్లనే ఉంటుంది కదా రెడ్ చూడంగానే. పెట్టుకున్నా వస్తే చూద్దాం. వాళ్ళ ఫస్ట్ టైం మారా ఇట్లా అన్ని బాయిల దిక్కు అంటే పొలాలల్లా బాయిలల్లా తిరుగుడు. అవును, చేన్లల్లా చెట్లల్లా ఇట్లా ఉంటుందని అనుకుంటే మనం కొంచెము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఆ. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సెట్టింగ్ కూడా బాగా వచ్చేసి డ్రెస్సులు కూడా చెమట పోతుంది. మరి నేను వర్షం పడుతుందేమో అనుకున్నా. అసలు పాటు మన నడవడానికి చెప్పులు కూడా పర్ఫెక్ట్ లేవు. సైండిల్ వేసుకొచ్చుకోండు ఈ బురదల ఈ మట్టిలా ఈ గడులల్లా నడవాలంటే ఇబ్బంది అవుతుంది. అయితే విగ్రహాలు ఉన్నాయంట కానీ లోపల పుట్టలా ఉన్నాయంట. అంటే పుట్ట పెరిగి విగ్రహాలు కనబడతలేవు అన్నమాట మనకు. ఇక్కడ మహంకాళి గడ్డ అంటారు కదా, ఇక్కడ ఏమైనా విగ్రహం ఉండేనా? మంగళం విగ్రహం అని ఉన్నది ఒకటి, ఆ. ఒకటి నుంచి ఉన్నదని అన్నారు. ఇప్పుడు అవపడట్లే కదా, వర్షాకాలం అయితే ఊపడుతుంది. మట్టి పుట్టలో మట్టి కిలి జారిపోయి ఊపడుతుంది వానాకాలం. అలా కొట్టి ఊపడుతుంది. గారు అక్కడ విగ్రహాలు లేకపోవడంతో మీకు ఏమనిపించింది? కనబడలేదు కదా. విషయం అయితే దొరికింది కదా, ఆ, విషయం అయితే ఉంది అనడానికి ఒక ఆధారం అయితే దొరికింది. ఆ. అయితే ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నా. వర్షం పడితే ఆ విగ్రహాలు కనబడతాయి, ఆ మట్టి అంతా పోతుంది అంటున్నారు. ఆ. నాకు తెలిసింది ఏంటంటే ఇంకా వర్షం పడితే ఇంకెక్కువ పుట్ట మొలుస్తుంది అనుకుంటున్నాను నేను. నిజమేనా అది? అంటే మట్టి పోతుంది కదా, ఫస్ట్ అయితే పోతుంది, గట్టిగా ఉంటుంది కదా పుట్ట మట్టి అంటే. గట్టిగానే ఉంటుంది కానీ పెద్ద వర్షాలు పడితే క్లీన్ అవుద్ది కదా. నాకెందుకో పోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అది దాదాపు ఒక 3-4 ఫీట్ల హైట్ ఉంది ఆ మట్టి. అనుకుని ఆయన ఏమంటున్నాడు, మొత్తం పుట్ట పోతుందని చెప్తలేడు, కొంత ముఖ భాగం మాత్రం అవపడుతుందని చెప్తున్నాడు. తల వరకే అవపడతాయని చెప్తున్నాడు. ఓకే, మనం అయ్యగారితో జర్నీ చేసింది. మన చరిత్రను కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దాం. మన మీదే మన చరిత్ర ఆధారపడి ఉంది. ఇబ్రాహీంపురంలో ఉన్న పాత విగ్రహాలన్నీ అయ్యగారితో జర్నీ చేసి చూసాం. ఇబ్రాహీంపురం గ్రామస్తులకు కొంతమంది తెలుసో తెలియదు, మా యూట్యూబ్లో జనగాం బ్లాగ్స్లో వచ్చేదంతా చూడండి. థ్యాంక్ యూ. మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జనగాం బ్లాగ్స్. థ్యాంక్ యూ.